బాబుకి మంచి స్కూల్లో సీట్ వచ్చింది. వాడక్కడే ఉంటాడు. మరి నువ్వెందుకు వెళ్తానంటున్నావురా? కొత్త ఉద్యోగం దొరికింది నాన్న. గౌరికి అన్యాయం జరుగుతుందనుకుని నిన్ను కాదన్నానే కాని నువ్వంటే ఇష్టం లేక కాదు రఘు. ఇదే నేను కోరుకుంది రేఖ. వెళ్ళిపోయింది. ఇక నటించాల్సిన అవసరం లేదు. నేను బయలుదేరుతాను. ఇక తను రాదు. సరే పద, నేను డ్రాప్ చేస్తాను. ఏం అవసరం లేదు. ఏ? నా దారి వేరు. నేను నీ దారిలో నడవాలనుకోవట్లేదు. అందుకే ఎవరి దారిలో వాళ్ళం ఒంటరి ప్రయాణం చేద్దాం. వస్తాను. అమ్మా, 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 వస్తున్నానమ్మా. అమ్మా, ఏంటి అమ్మా? నాకు చాలా ఆకలిగా ఉంది. నీ చేత్తో 4 ముద్దలు కలిపి పెట్టవా? దానికేం భాగ్యం. కూర్చో, ఇప్పుడే వస్తాను. అమ్మయ్యా, ఇప్పుడు చాలా తృప్తిగా ఉందమ్మా. ఏంటి ఇది? ఉన్నట్టుండి నా చేతి ముద్దలు తినాలనిపించిందేంటి? మనసులో ఏదైనా అనుకుంటే అది తీరేంత వరకు మనిషికి ఆకలి నిద్ర ఉండవంటారు కదమ్మా. నేననుకున్నది ఈ రోజుకి నెరవేరిందమ్మా. అందుకోసమేనేమో ఆకలి గుర్తొచ్చింది. నీ చేత్తో తినాలనిపించిందమ్మా. ఏమనుకున్నావు? ఏం నెరవేరింది? నాకు వేరే కోరికలేముంటాయి చెప్పమ్మా. రఘు రేఖలను కలపాలనుకున్నాను, కలిపాను. నిజమా? వాళ్ళిద్దరినీ కలిపావా? ఎందుకంత ఆశ్చర్యపోతున్నావమ్మా? ఏ కలవరనుకున్నావా? కలపలేననుకున్నావా? నువ్వు చెప్పేది నిజమేనా? నిజమేనమ్మా. కావాలంటే నువ్వే వెళ్ళి చూడు. వాళ్ళిద్దరిప్పుడు వాళ్ళంతకు ముందున్న ఇంట్లోనే కలిసి హాయిగా ఉన్నారమ్మా.
నేను నమ్మలేకపోతున్నానే. నమ్మలేకపోవడానికి ఏముందమ్మా, వాళ్ళిద్దరూ భార్యాభర్తలే కదా. నా కోసం వాళ్ళ ప్రేమను చంపుకున్నారే కాని నిజానికి వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు తెలుసా. మొదట ఎంత కాదన్నా నా బలవంతం మీద తప్పక కలిసి బ్రతకాలని ఒప్పుకున్నారు. ఈ రోజు నిజంగా కలిసి హాయిగా ఉన్నారు. అది చూశాకనే నా మనసు తేలికైందమ్మా. సాధించానమ్మా. నేను 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 అనుకున్నది పూర్తిగా సాధించాను. నా తలరాతను ఎదిరించడం కోసం వాళ్ళు వాళ్ళ జీవితాలనే పణంగా పెట్టారు. ఎందుకమ్మా నా కోసం వాళ్ళు బాధపడాలి? చివరికి చివరికి నేను అనుకున్నది సాధించాను. ఇప్పుడు ఇప్పుడు నాకు చాలా తృప్తిగా ఉందమ్మా. కానీ కానీ ఇదంతా ఎలా సాధ్యమైంది? ఎందుకు కాదమ్మా, అవుతుంది అనుకున్నాను, అయ్యేలా చేశాను. నాది బెదిరింపు కావచ్చు, కానీ కానీ వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మరి మీ అత్తామావలు? దానికి ఏర్పాటు చేశాను. ఇక నుంచి నేను అక్కడే ఉంటాను. ఆయనకి ఉద్యోగం వచ్చిందని దూరంగా ఉంటాను. ఎందుకే ఇలా చేశావు? మనిషిని కదమ్మా. జాగ్రత్త నాన్న. ఇక నుంచి మీరేం టెన్షన్ పడకండి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ గారు చెప్పారు. నా దిగులంతా నీ గురించే కదమ్మా. మన విజయ్ గురించి మీరేం దిగులు పడాల్సిన పనే లేదండి. పిల్లల్ని ఇక్కడి నుంచి పంపించేసింది. ఏంటమ్మా నువ్వు నిజంగా నిజంగా పిల్లల్ని పంపించేశావా? అవును నాన్న, మీకు వాళ్ళు ఉండడం ఇష్టం లేదు కదా, అందుకే పంపించేశాను. నాకు వాళ్ళ మీద కోపం లేదమ్మా. పసిపిల్లల మీద కక్ష పెంచుకునేంత దుర్మార్గుడు కాదమ్మా మీ నాన్న. లోకం చూసి ఏమంటుందో అన్న భయం. ఇప్పటికే నీ గురించి అందరూ రకరకాలుగా చెప్పుకుంటున్నారు. రేపు వాళ్ళ మాటలే లోకం నమ్ముతుందమ్మా. నీ భవిష్యత్తు నాశనం అవుతుందేమో అన్న భయం. అంతేనమ్మా. ఇక నా గురించి మీరు మర్చిపోండి నాన్న.
నా గురించి, నా భవిష్యత్తు గురించి నేనే ఓ నిర్ణయం తీసుకునేంత వరకు నన్ను డిస్టర్బ్ చేయకండి. అలాగేనమ్మా, అలాగే. ఇక నుంచి నిన్ను ఇబ్బంది పెట్టాం. అమ్మా విజయ, ఇంతకీ పిల్లల్ని ఎక్కడ దించావు? ఎక్కడో ఒక చోట క్షేమంగానే ఉన్నారు నాన్న. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు? వదిలేయండి. లేదమ్మా, ఒకవేళ వాళ్ళకి అక్కడ ఇబ్బందిగా ఉంటే మనమే వాళ్ళకి ఏం కావాలో చూసుకుందాం. నీ పెళ్ళయ్యేదాకా వాళ్ళని దూరంగా పెట్టి ఆ తర్వాత అవసరం లేదు నాన్న. నేను అన్ని ఏర్పాట్లు చేశాను. మీరు ప్రశాంతంగా ఉండండి. పడుకోండి. పిచ్చి తల్లికి నేనంటే ఎంత ప్రేమో చూసావా అమ్మా? మొదట కాదన్నా, చివరికి నా గురించే ఆలోచించింది. ఎంతైనా నా కూతురే కదా. కన్న తండ్రి మీద ప్రేమ లేకుండా ఎలా పోతుంది? అవునరా, ప్రేమించడం ఒక్కటే తెలుసు ఆ పిచ్చిదానికి. అందుకే ఇన్ని ఇబ్బందులొచ్చాయి. సర్లే, నువ్వు విశ్రాంతి తీసుకో. జాగ్రత్తగా చూసుకోమ్మా. అమ్మా, ఏంటమ్మా ఆ కన్నీళ్ళు? చివరికి నాకు మిగిలిందివే కదా బామ్మ. అదేంటమ్మా? ఏంటో నా జీవితం. ఇక్కడ వీళ్ళకి కూతురిగా నటన, అక్కడ నా భర్తకి భార్యగా నటన. కనీసం నా పిల్లలకి తల్లిగానైనా బతుకుదామంటే అది నటనగానే మిగిలిపోతుంది. ఏంటి బామ్మ నా జాతకం? బామ్మ, రెండత్తయ్య. ఏంటి బాబు ఇక్కడున్నావు? గౌరీ మీకేం చెప్పలేదా అత్తయ్య? అది చెప్పింది విన్నాకనే మనసుండబట్టలేక, మనసుకి సర్ది చెప్పుకోలేక ఇక్కడికొచ్చాను. ఏంటిది? నువ్వు రేఖ కలిసిపోయారట, నిజమేనా? నీకు మనసెలా వచ్చిందయ్యా?
నువ్వు రేఖ ఎన్ని మాటలు చెప్పారు అవన్నీ అబద్ధాలేనా? అయినా గౌరీకి అన్యాయం చేయాలన్న ఆలోచన మీకెలా వచ్చింది? అత్తయ్య, అత్తగారుగానే అడుగుతున్నాను, చెప్పు. కడుపుతో ఉన్న ఆడపిల్లని అలా ఒంటరిదాన్ని చేసి వదిలేస్తే తనేం కావాలనుకున్నారు? రేపు ఆ కడుపులో ఉన్న బిడ్డ అనాథ కావాలా? చెప్పయ్యా, చెప్పు. మమ్మల్ని కలపాలని పోరాడింది ఎవరో మీకు తెలీదా అత్తయ్య? తెలుసు బాబు, గౌరీయే ఇదంతా చేసిందని నాకు తెలుసు. కానీ అదొక పిచ్చిదయ్యా, పిచ్చిది. మరి మీ మంచితనం ఏమైంది? అడగకుండానే దాని జీవితంలోకి వచ్చారు. అడగకుండానే దాని జీవితం కోసం మీ జీవితాలు పణంగా పెట్టారు. అడగకుండానే దాని మొహాన బొట్టు పెట్టారు. అడగకుండానే దాని కాపురం నిలబడ్డం కోసం రేఖ ఇల్లు వదిలి వెళ్లిపోయింది. కాని అడగకుండానే ఇన్ని చేసిన మీరు అది అడిగిందని దానికి అన్యాయం ఎలా చేయగలిగారు? దాన్ని కనేసరికి నేను పిచ్చిదాన్ని. నాకు ఈ లోకం గురించి తెలీదు. నాకు లోకం తెలిసేసరికి అది పసుపు కుంకాలకి దూరం అయింది. దానికి ఆ లోటు తెలియకుండా నువ్వొచ్చావు. కష్టం తెలియకుండా చూసుకున్నావు. ఈరోజు అదేదో అన్నదని దాన్నిలా నిర్దాక్షిణ్యంగా ఎలా వదిలేస్తావయ్యా? దీనికన్నా ఆ రోజే దాని చావేదో దాన్ని చావని అని వదిలేస్తుంటే బాగుండేది. తెలియక చేసిన తప్పుకి క్షమాపణ ఉంటుందేమో కానీ తెలిసి చేసిన తప్పుకి క్షమాపణ ఉండదయ్యా. నేను నా కూతురు మిమ్మల్ని క్షమించినా ఈ తప్పుకి ఆ దేవుడు మాత్రం మిమ్మల్ని క్షమించడు. అయిపోయిందా? ఇంకా ఏమన్నా తిట్టాలా? చెప్పండి. తిట్టడం కాదు బాబు, బాధ. లోకాన్ని పాలించే దేవుడే చిన్న ప్రాణికి అన్యాయం చేస్తే ఆనాడు ఆ చిన్న ప్రాణి ఎలా ఏడ్చిందో ఈనాడు మీరు అన్యాయం చేస్తుంటే మేము అలానే ఏడుస్తున్నాం. అయినా నా దృష్టిలో నువ్వు రేఖ మనుషులు కాదయ్యా, దేవుళ్ళు. ఆ దేవుళ్ళే అన్యాయం చేస్తారని ఎవరూ ఊహించరు కదా. మీరెన్ని చెప్పినా గౌరీకి మీరు చేస్తుంది మాత్రం ద్రోహం బాబు. నేను ఏ ద్రోహం చేయలేదు అత్తయ్య. మరి రేఖ నువ్వు కలిసి బ్రతకడం ద్రోహం కాదా? కాదు. ఎందుకంటే మాది కేవలం నటన మాత్రం. నటనే, మాది నటనే. ఎలా గౌరికి ద్రోహం చేస్తాననుకున్నారా అత్తయ్య? ఏ, నేను మనిషిని కాననుకున్నారా? నాకంటూ వ్యక్తిత్వం లేదనుకున్నారా? చెప్పండి. నేను అవకాశం కోసం చూసే మనిషినే అయితే గౌరీ మెడలో తాళి పడకముందే తెల్లయ్యేది కాదంటారా? చెప్పండి. మనసా వాచా కర్మణ గౌరీ నా భార్య. రేఖ ఎప్పుడైతే నన్ను గౌరికి దానం చేసిందో ఆ క్షణమే రేఖ నా జీవితంలో నుంచి, నా మనసులోంచి కూడా భార్య స్థానం నుంచి వెళ్ళిపోయింది. తిరిగి రాలేదు కూడా. రేఖని చూడాలి, మాట్లాడాలి అనుకుంది. భారీగా తిరిగి తెచ్చుకోవాలని కాదత్తయ్య. పసి వయసులో నా వేలు పట్టుకొని ఇంటికి తీసుకుపోయిన దేవత. నాకు అమ్మైనా గురువైనా అన్నీ తనే. అలాంటి మనిషి
ఎలా ఉందో తెలుసుకోవాలనుకోవడం తప్పా చెప్పండి? ఈరోజు కూడా గౌరీ వచ్చి మీరు కలిసి ఉండకపోతే మీ అమ్మా నాన్నలకు నువ్వు విజయదుర్గవి కాదు అని చెప్తానని బెదిరించింది. అటు తన అత్తామామలు చనిపోతారని తెలిసినా పర్వాలేదు అంటోంది. ఏం చేయాలి? పోతే పోయాయని 4 ప్రాణాల్ని బలి తీసుకోమంటారా? అలా అనుకునే మనుషులమే అయితే గౌరీ గురించి ఆలోచించే వాళ్ళమే కాదు. అందుకే గౌరీ దృష్టిలో భార్యాభర్తలా నటిస్తున్నాం.